4 పైగా రావణ కాష్టంలా రగులుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం జరిగింది. యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన అడుగు వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు బహిరంగ లేఖ రాశారు. ముఖాముఖి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్దే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో రష్యా ఉక్రెయిన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి రెండు వైపులా వేలాది మంది అమాయకుల ఉసురు తీసింది. రష్యా సైన్యం దాడులు, ఉక్రెయిన్ బలగాల ప్రతిదాడులతో ఇది భీకర యుద్ధంగా మారింది. ఈ క్రమంలోనే యుద్ధానికి ముగింపు పలికే దిశగా జెలెన్స్కీ కీలక అడుగు వేశారు. పుతిన్కు బహిరంగ లేఖ రాశారు. ముఖాముఖి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. అయితే అదే సమయంలో యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్దే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత 26 ఏళ్లలో పుతిన్ పాలనలో రష్యా ఉక్రెయిన్ సంబంధాలు పూర్తిగా మారిపోయాయంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వాణిజ్యం, పౌర సహకారం గురించి మాట్లాడుకునే దేశాలు ఇప్పుడు క్షిపణి దాడులు, మరణాలు, విధ్వంసం గురించి మాత్రమే చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు రష్యాలోనూ యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందన్నారు. పెరుగుతున్న ధరలు, ఇంధన కొరత, ఆంక్షలు, నిరంతర సైనిక నియామకాలతో సాధారణ రష్యన్లు అసంతృప్తికి గురవుతున్నారని, సంవత్సరాలుగా ఉక్రెయిన్ యుద్ధం సాగిస్తున్న కారణంగా రష్యా రాజకీయ, ఆర్థిక వనరులు క్రమంగా బలహీనపడుతున్నాయంటూ ఆరోపించారు. యుద్ధ భూమిలో రష్యా భారీ నష్టాలు చవిచూస్తోందంటూ ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్ త్వరగా కుప్పకూలిపోతుందన్న రష్యా అంచనాలు తప్పాయంటూ జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రజల ప్రతిఘటనతో పాటు అమెరికా, యూరప్ దేశాల మద్దతు తమకు బలంగా నిలిచిందన్నారు. తమకు మద్దతు వస్తోందని రష్యాకు ఆంక్షలు వస్తున్నాయంటూ పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయంగా రష్యా ఒంటరి అవుతోందని కూడా జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ ఇన్ని విమర్శలు చేస్తూనే పుతిన్ ముందు శాంతి ప్రతిపాదన ఉంచారు. స్విట్జర్లాండ్, టర్కీ లేదా ఏదైనా అరబ్ దేశంలో పుతిన్తో ముఖాముఖి సమావేశానికి సిద్ధమని ప్రకటించారు. చర్చల సమయంలో పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇరు దేశాల యుద్ధ ఖైదీలను పూర్తిగా పరస్పరం విడుదల చేసుకోవడం, యుద్ధ సమయంలో తరలించిన పౌరులు, పిల్లలను తిరిగి పంపించడం వంటి చర్యలను ప్రతిపాదించారు. అదే సమయంలో యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందన్న విషయాన్ని పుతిన్ నిర్ణయించుకోకపోతే తమ ఉనికి కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తూ జెలెన్స్కీ లేఖను ముగించారు. దీంతో జెలెన్స్కీ రాసిన లేఖ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఎలాంటి మలుపు కాబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.